రోజు రోజుకి ప్రభుత్వం లేకుండా పోతుంది ప్రజలకు. ఎందుకంటే వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం ఈరోజు ప్రభుత్వం దాన్ని మించి భారణ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. నిజానికి ఒక్కసారి కథలో చూడండి. మంత్రులు ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టిస్తాం, ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఊరుకోం, విద్యార్థులు చదువుకోకూడదనే సర్కారు కుట్ర, ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య వార్నింగ్, పథకం రద్దు చేయాలని చూస్తున్నారు జాజుల. అయితే ఎవరిని కొడతా అని చెప్తున్నారు? మంత్రులు ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టిస్తాం, ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఊరుకోం. మీ ఫీజులు ఏడున్నాయి? ఇంకా ఫీజులు ఏడున్నాయి? ఫీజులు మారిపోయే కథలు చెప్తా వినండి. 3,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు రైతు బంధు, రుణమాఫీ, ఆటో డ్రైవర్లు, ఉద్యోగాలు, 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇవన్నీ అమలు చేయడానికి ₹1 అనేది అప్పుడు మాత్రం కేసీఆర్ అప్పు చేస్తాడు. కానీ కేరళ ఎన్నికల కోసం, తమిళనాడు ఎన్నికల కోసం మాత్రము 3,000 కోట్ల రూపాయలు పట్టుకుపోవడానికి మాత్రం వీళ్ళ ఏదో కష్టపడి వీళ్ళ భూములు అమ్మి సంపాదించుకొని పోయినట్టుగా పోయి ఒక్కొక్కరు 3,000 కోట్ల రూపాయలు పట్టుకొని కేరళలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని ఏం చేయాలా? తెలంగాణ సమాజం ఏం చేయాలా? అట్లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. అందుకనే మంచి నిర్ణయం తీసుకున్నాడు. మంత్రులు ఎమ్మెల్యేలను చెప్పులతో కొట్టిస్తామనుకుంటూ బాధ్యతగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక దీన్ని మించిన స్టేట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఈరోజు ఎందుకు మాట్లాడిండు? కడుపు రగిలి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల, రేవంత్ రెడ్డి చేతకానితనం వల్ల ఏనాడు కూడా కేసీఆర్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇబ్బంది పెట్టలే. ఏనాడు కూడా ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క ప్రజలకు కూడా ఇబ్బంది పెట్టకుండా కేసీఆర్ చూసుకుంటే, ఈరోజు రేవంత్ రెడ్డి మాత్రం కేరళ పోయి సిగ్గు లేకుండా ప్రచారం చేస్తూ ఉన్నాం అనుకుంటూ ఈరోజు జాజుల గారు, అదేవిధంగా మిగతా వారు రేవంత్ రెడ్డిని, మంత్రుల్ని పట్టుకొని చెప్పులతో కొట్టిద్దామని చెప్తా ఉన్నారు. ఆషామాషిగా చెప్పాలి, కడుపు రగిలితే చెప్తా ఉన్నాడు. ఈరోజు వాళ్ళకి ఇవ్వకుండా ఆపినందుకు కాలయాపన చేసుకుంటూ తిరుగుతున్న ఆ యొక్క దొంగ వ్యవహారాల పైన కడుపు మండి, కడుపు రగిలి చెప్పులతో కొట్టిద్దామని చెప్తా ఉన్నాడు. దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఓటేసినోడు ఈరోజు తన కడుపు కాలినప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. ఈరోజు తన ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకున్నప్పుడు నాయకుడు సరిగ్గా పరిపాలన చేయకుంటే తాట తీసి వలిచి మొత్తం పిప్పి చేసే రోడ్ల మీద ఆరేసినా కూడా తప్పు లేదనేది తేల్చి చెప్పేశారు.